హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ ఏం చేస్తున్నామా, ఎంగేజ్మెంట్ ప్లాటర్ చూసే ఉంటారు కదా మన థంబ్నెయిల్లో. సరే, ఇవాళ ఎంగేజ్మెంట్ ప్లాటర్ మనం సింపుల్గా ఎలా తయారు చేసేలో చూసేద్దాం. అయితే నేను ఫస్ట్ ఏం చేశానంటే, నా దగ్గర ఒక ప్లేట్ ఒకటి ప్లాస్టిక్ది పడుంది. దాన్ని తీసుకొని దానికి సరిపోయే సైజులో నేను థర్మోకోల్ కట్ చేశాను అనమాట. కట్ చేసి నాకు కావాల్సిన కలర్ది సాటిన్ మెటీరియల్ కానీ లేకపోతే వెల్వెట్ మెటీరియల్ కానీ వెతికాను. నాకు ఇమీడియట్గా కావాలి అంటే దొరకలేదన్నమాట. సరే కదా అని ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అలాంటి బ్లౌజ్ పీస్ ఒకటి తీసి దాని మెజర్మెంట్స్ తీసుకున్నాను. దానిపైన అంతా ఫోల్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, లైన్స్ అన్నీ కనిపిస్తున్నాయని దాన్ని ఐరన్ చేయాలి అనుకున్నాను అనమాట. సో నాకు ఎంత మెజర్మెంట్ కావాలి అని దానికి ఫోల్డ్ చేసి అక్కడికి ఒక స్క్వేర్లో కట్ చేసుకుని దాన్ని నేను ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసుకుని దాన్ని మళ్ళీ ఆ థర్మోకాల్ మనం ఏదైతే ఆ ప్లేట్లోకి ఫిట్ అయ్యే థర్మోకాల్ కట్ చేసి పెట్టుకున్నామో దానికి అంటించాను అనమాట. అలా అంటించడానికి నేను గ్లూ గన్ యూస్ చేశాను. ఫెవికాల్ యూస్ చేయొచ్చు, లేకపోతే బెల్ పిన్స్ ఉంటాయి కదా, అంటే అల్పీలు అంటారు కదా, అవైనా యూస్ చేయొచ్చు, ఏవైనా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను గ్లూ గన్ ఎందుకు యూస్ చేశానంటే అదైతే వెంటనే అంటుకుంటుంది, ప్లస్ మనకి ఎలాగో అది అందులో స్టిక్ చేసేస్తాము, స్ట్రాంగ్గా ఉంటుంది కూడా కదా అని చెప్పేసి నేను గ్లూ గన్ అంటించాను అనమాట. సో ఇలా అంటించుకున్న తర్వాత దాన్ని మనం ఆ ప్లేట్లోకి ఫిట్ చేయాలి. ప్లేట్లోకి ఫిట్ చేసే ముందు మనం అంటించడానికి అంటే మొత్తం అంతా కలిపి ఒకే దగ్గర ఫోల్డ్స్ ఎక్కువ రాకుండా నేను మెల్లిమెల్లిగా ఫోల్డ్ చేసుకుంటూ అంటించుకుంటున్నాను అనమాట. చూసారా, ఎక్కడ నాకు ఎక్కువ అనిపించిందో అక్కడ నేను పిన్స్ కూడా పెట్టుకుని దాన్ని మన ప్లేట్ సైజుకి చేసుకుని దానికి కూడా గ్లూ గన్తో కొంచెం ఆ గ్లూ వేసుకుని చుట్టూ అండ్ మధ్యలో కూడా వేసుకుని దానిపైన ఇది స్టిక్ చేశాను అనమాట. అయితే ఇది నేను ఈ ప్లాటర్ ఎవరికి చేస్తున్నాను అనుకున్నారా? నా కూతురికి ఈ మధ్యకాలంలో డాన్స్ క్లాస్లో జాయిన్ చేశామండి. ఆ డాన్స్ క్లాస్కి టీచర్ భలే క్యూట్గా ఉంటారు తెలుసా ఆమె. ఎనీవేస్, ఆమెకి ఎంగేజ్మెంట్ అంట. నాకు ఫ్రైడే ఈవినింగ్ తెలిసింది మండే ఎంగేజ్మెంట్ అని. వాళ్ళు కేరళ వెళ్తారని. సరే కదా అని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ నాకు దగ్గరగా అంటే నాకు ఇంటికి చుట్టుపక్కల అటు ఇటుగా ఎక్కడెక్కడ చిన్న చిన్న ఐటమ్స్ ఏం కనిపించాయో ఆ ఐటమ్స్తోనే నేను చేసేసాను అనమాట. అంటే ఇది చాలా ప్లాన్డ్గా ముందు నుంచి తెచ్చుకొని చేసిన సామాన్లు ఏవి కాదనమాట. సో నాకు కొంచెం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఉంటే సామాన్లు కొంచెం తక్కువ పడేది, కానీ ఇక్కడ ఇంటి పక్కనే అర్జెంటుగా ఎమర్జెన్సీలో తీసుకోవడం వల్ల నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. అదర్వైజ్ నాకు ఇప్పుడు పడినంత ఎక్స్పెన్స్ పట్టదు దీనికి. మార్కెట్కి వెళ్తే మనకు అన్నీ చాలా తక్కువగానే దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ ఐటమ్స్ అన్నీ. ప్లస్ మనం బల్క్లో తీసుకుంటే ఇవన్నీ ఇంకా మంచిగా దొరుకుతాయి అవి మార్కెట్స్లో, లేదా ఆన్లైన్ అయినా ఎక్కడైనా. నాకు ఇమీడియట్గా నాకు తెలిసిన వెంటనే కాబట్టి నేను నెక్స్ట్ మార్నింగ్ కల్లా ఇవ్వాలి కాబట్టి ఓవర్ నైట్ కూర్చొని చేయాలని దగ్గర అటు ఇటుగా ఏ ఐటమ్స్ దొరికితే అవి నేను తీసేసుకున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఎంబ్రాయిడరీ హూప్ తీసుకుని దానికి మన సైజు మన థర్మోకాల్ పైన చిన్న స్లిట్ పెట్టుకుని దానిలో అది ఫిక్స్ చేయాలి. అంటే పైన మనకి హూప్కి హోల్డర్ అంటే స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ అందులోకి పెట్టడానికి వీలుగా పెట్టాను అనమాట. అయితే మనం ఈ థర్మోకాల్కి ఈ బ్లౌజ్ పీస్ అంటించిన తర్వాత థర్మోకాల్ అందులో ఫిట్ చేసాం కదా, దానికి చుట్టూ బార్డర్స్ కోసం నేను ఫస్ట్ ఒక వైలెట్ కలర్ బార్డర్ పెట్టాను, కానీ నాకు అది కొంచెం చిన్నగా అనిపించింది. అందుకు దానికి మళ్ళీ గోల్డ్ కలర్ బార్డర్ పెట్టాను అనమాట. సో 2 లేయర్స్ లాగా వచ్చింది. అది చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది. సరే, ఇప్పుడు ఈ థర్మోకాల్కి మనం చిన్న స్లిట్ ఏదైతే పెట్టామో, చిన్న కట్ ఏదైతే పెట్టామో దానికి ఆ మెటీరియల్, అదే ఆ పైన ఉన్న బ్లౌజ్ మెటీరియల్ థర్మోకాల్కి అంటుకోవడానికి వీలుగా కొంచెం అంటించి తర్వాత దానిలోనే ఫెవికాల్ వేసి మనం ఈ ఎంబ్రాయిడరీ హూప్ యొక్క స్క్రూ ఏదైతే ఉందో అది అందులో పెట్టామన్నమాట. అయితే ఈ స్క్రూ అటువైపు ఎందుకు పెట్టాము, పైన పెట్టచ్చు కదా అని అడగచ్చు. పైన కూడా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు, కానీ ఇది జస్ట్ ఇలా పైనే అంటిస్తే అది లాంగ్ లాస్టింగ్ ఉంటుందో, ఎక్కువ కాలం అలా హోల్డ్ చేసి ఉంటుందో లేదో అనేసి నాకు డౌట్ వచ్చి ఈ ఎంబ్రాయిడరీ హూప్ స్క్రూ అయితే కొంచెం థర్మోకాల్ లోపలికి వెళ్తుంది కదా అని చెప్పేసి నేను అలా పెట్టాను అనమాట. లేదు ఈ లోపల రింగ్ హూప్ స్క్రూ లేని లోపల రింగ్ వాడుతున్నారు అనుకుంటే కూడా జస్ట్ ఇలా పైన కూడా అంటించి చూసారా, పైన నేను క్లాత్ అంటించాను, అలా క్లాత్ కూడా అంటించి పెట్టచ్చు అనమాట. సో నేనేం చేశానంటే ఆ క్లాత్ అంటించి అది డ్రై అవటానికి ఉంచి, మీన్ వైల్ ఈ ఎంబ్రాయిడరీ హూప్కి నేను తీసుకున్న ఆ వైలెట్ కలర్ ఆ ముందర నేను అంటించిన పర్పుల్ కలర్ది ఏదైతే ఉందో బార్డర్, అదే బార్డర్ని నేను మళ్ళీ ఆ హూప్ చుట్టూ పెట్టాను అనమాట. హూప్ చుట్టూ పెట్టిన తర్వాత నేను ఇంకా బార్డర్ కొంచెం మిగిలిందని చెప్పేసి ఆ కిందన మనం ఏదైతే క్లాత్ అంటించున్నామో ఆ సపోర్ట్ కోసం ఆ క్లాత్ పైన కూడా నేను ఆ బార్డర్ని
కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అంటించాను అనమాట. అయితే అది ఫ్లవర్స్తో కవర్ అయిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ స్టిల్ ఇలా కూడా ఉండొద్దు, మనకి ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండొద్దు అనుకుంటే కనుక అలా మీరు దానిపైన కూడా బార్డర్ అంటించవచ్చు. అదిగో చూసారా, నేను అక్కడ అంటించాను. అలా అంటించిన తర్వాత నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, నాకు ఇంటి చుట్టుపక్కలగా అటు ఇటుగా దొరికిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏముంటే అవి నేను తీసుకుని వాటికి అంటించాను అనమాట హూప్కి. ఆ హూప్కి ఒక హాఫ్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ డెకరేట్ చేశాను. ప్లస్ దానికి మధ్యలో లీవ్స్ పెట్టాను. బేసిక్గా నేను ఏంటంటే ఇక్కడ ఒక గార్లెండ్ లుక్ తీసుకురావడానికి, అంటే ఒక దండకి ఎలా దగ్గరగా కూర్చుంటాయో పూలు, అలాంటి లుక్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో అలా దగ్గరగా పూలన్నీ అంటించి మధ్యలో ఈ లీవ్స్ అవి పెట్టాను. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్టయితే కనుక మన దగ్గర ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మీకు ఇలా ఎంగేజ్మెంట్ ప్లాటర్స్ లేకపోతే హల్దీ మెహందీ ప్లాటర్స్ ఏమైనా డిజైన్స్ సింపుల్గా చేసేయాలి అని అనిపిస్తే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి. ఫాస్ట్గా అంటే ఒక 15-20 మినిట్స్లో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయేలాంటి సింపుల్ ట్రిక్స్తో ఏమైనా డిజైన్స్ ఉంటే కనుక నేను మీకు చెప్తాను అవన్నీ. కానీ మీరు నాకు కమెంట్ చేయాలి మీకు ఎలాంటివి కావాలి అని. సింపుల్ డిజైన్స్ కావాలా, కాంప్లికేటెడ్ లేకపోతే హెవీ డిజైన్స్ కావాలా, అలాంటివి మీరు నాకు కమెంట్ చేస్తే కనుక నేను మీకు వాటి డీటెయిల్స్ అంటే సింపుల్గా ఎలా చేయాలి అనేవి వీడియోస్ పెడతాను. సో ఈ లోపల మళ్ళీ మనం మన క్రాఫ్ట్కి వచ్చేస్తే కనుక, అంటే మన ఎంగేజ్మెంట్ ప్లాటర్ చూస్తే కనుక, నేను చుట్టూ దానికి నా దగ్గర ఉన్న 2 కలర్స్ ఫ్లవర్స్ని కొంచెం ఆల్టర్నేట్గా, అంటే మొత్తం అంతా ఒకటే కలర్ అయిపోయినట్టు కాకుండా లైట్ అండ్ డార్క్ కలర్స్లో నేను చూస్ చేసుకున్న ఫ్లవర్స్ ఏమి ఉన్నాయో అవి నేను స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా నేను గ్లూ గన్తోనే స్టిక్ చేస్తున్నాను, వెంటనే స్టిక్ అయిపోతాయి అనేసి. ఫెవికాల్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఫెవికాల్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ టైం పడుతుంది. నాకు వెంటనే అయిపోవాలి కాబట్టి నాకు ఇది చేయడానికి అబౌట్ 2.5 hours ఏమో పట్టింది, అంటే పీకాక్ ఫెదర్స్ అన్నీ అడ్జస్ట్ చేయడానికి అనమాట. సో నేనేం చేశానంటే ఆ కలర్స్ కొంచెం ఆల్టర్నేట్గా తీసుకుని పెట్టేసి, నా దగ్గర చిన్నవి ఈ ఫ్లవర్స్ ఏమంటారో ఆ ఫ్లవర్స్ నండి తెలియదు నాకు, చిన్నగా ఉంటాయి ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా, ఫ్లవర్స్ కూడా కాదు బడ్స్ లాగా ఉంటాయి అవి. అలాంటి బడ్స్ అవి నా దగ్గర ఉంటే కనుక అవి కూడా నేను అందులో మధ్యలో కొంచెం డెకరేషన్ కోసం పెట్టాను అనమాట. అవన్నీ పెట్టేసి కొంచెం సేపు వదిలేసాను డ్రై అవ్వటానికి, లైక్ 10 minutes అలా ఉంచాను అంతే, ఎక్కువసేపు కూడా పట్టదు. గ్లూగన్ కదా, గ్లూగన్ వెంటనే అయిపోతుంది, డ్రై అయిపోతుంది. సో అది అవన్నీ ఇవే ఈ ఫ్లవర్సే నేను చెప్పింది. ఇవి నేను అంటించేసిన తర్వాత 10 minutes లోపు నేను ఏం చేశానంటే పీకాక్ చేయటానికి నేను ఒక థర్మోకాల్ తీసుకుని దానిపైన పీకాక్ కట్ చేశాను. సో మీకు ఈజీగా ఫస్ట్ ఆ పీకాక్ బాడీని నేను ఒక పేపర్ పైన డ్రా చేసి కట్ చేసుకుని దాన్ని థర్మోకాల్ పైన పెట్టి ట్రేస్ చేసి కట్ చేశాను. అంటే మనకి ఏ సైజ్ కావాలి అనేది క్లారిటీ కోసం. లేదు డైరెక్ట్గా థర్మోకాల్ మీద డ్రా చేసి కట్ చేయలేరు అనుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నేనైనా డైరెక్ట్గా థర్మోకాల్ మీద డ్రా చేసి కట్ చేస్తే సరిగా రాదు అన్న థాట్తోనే నేను ఇలా చేసుకున్నాను అనమాట. సో ఆ పీకాక్ని కట్ చేసిన తర్వాత, ఆ పీకాక్ బాడీ షేప్ కట్ చేసిన తర్వాత దానికి కలర్ చేశాను. లేదు కలర్ చేస్తాం కాదు అనుకుంటే మన దగ్గర పీకాక్ కలర్ మెటీరియల్ క్లాత్, సాటిన్ క్లాత్ ఏమైనా ఉన్నా కూడా దానికి ర్యాప్ చేయొచ్చు. అది మంచి ఆప్షన్. ఇంకా ఇలా కలర్ చేసిన కన్నా నా దగ్గర ఇన్స్టెంట్గా అవేమీ దొరకలేదు కాబట్టి నేను ఇలా కలర్ చేశాను. సో నాకు ఈ క్యాండిల్ హోల్డర్స్ కానీ రింగ్ హోల్డర్స్ కానీ నాకు సెపరేట్గా ఇమీడియట్గా దొరకలేదు నాకు ఇంటికి అటు ఇటుగా. సో ఈ స్టిక్కర్ బాక్సెస్ దొరికాయి అనమాట. సో 10 rupees ఏమో పడింది ఒక్కొక్క స్టిక్కర్ బాక్స్. సో ఆ స్టిక్కర్ బాక్స్ తీసుకుని స్టిక్కర్స్ అంతా బయట పెట్టేసి దానికి ఆ బాక్స్ని రివర్స్ చేసి అంటించి ఆ లోపల ఉన్న స్పాంజ్కి నేను మన ఈ బ్లౌజ్ మెటీరియల్ ఏదైతే తీసుకున్నామో అదే బ్లౌజ్ మెటీరియల్ అంటించి దానికి చిన్న కట్ పెట్టాను అనమాట, రింగ్ హోల్డర్ లాగా ఉండటానికి. చూసారా, అది రివర్స్లో అంటించి అలా పెట్టాను. దానికి కొంచెం లుక్ రావడానికి మన బార్డర్ ఏదైతే ఉందో ఈ నేను దీనిపైన హూప్ పైన యూస్ చేసిన బార్డర్, అదే బార్డర్ని దాని చుట్టూ కూడా పెట్టేశాను అనమాట 2 layers. ఈ టైంలో నేను చెయ్యి కూడా కాల్చుకున్నాను ఆ గ్లూగన్ వల్ల. సో కొంచెం జాగ్రత్త, గ్లూగన్తో అది హ్యాండిల్ చేసేటప్పుడు లేదా నైఫ్తో అది హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఈ క్రాఫ్ట్లో నేను 2 fingers కాల్చుకున్నాను, నా ఫింగర్ కట్ కూడా చేసుకున్నాను పీకాక్ కట్ చేసేటప్పుడు. సో ప్లీజ్ జాగ్రత్త ఇలాంటివన్నీ వాడేటప్పుడు. సో తర్వాత ఏం చేస్తానంటే అది కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఒక జిఏ వైర్ ఉంటుంది కదా, ఆ జిఏ వైర్ తీసి
టెయిల్ లాగా, పీకాక్ టెయిల్ లాగా నేను షేప్ చేసి అక్కడ పెట్టాను అనమాట. ఇలా ఇక్కడ మన ఎంబ్రాయిడరీ హూప్ నుంచి ప్లేట్కి అటాచ్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత ఈ హూప్ మీద మన పీకాక్ ఫెదర్స్ నించోవాలంటే సపోర్ట్ కావాలి కదా, ఆ సపోర్ట్ కోసం ఈ బ్లౌజ్ పీస్ని కొంచెం కట్ చేసి లేయర్స్ లాగా, లైన్స్ లాగా దానికి స్టిక్ చేశాను. తర్వాత మన పీకాక్ అక్కడ హోల్డ్ చేయడానికి వీలుగా ఒక గోల్డ్ వేర్ ఉంటుంది కదా, మనం ఫ్లవర్స్ చేసేది, జ్యువెలరీ చేసేది, ఆ గోల్డ్ వేర్ ఫోల్డ్ చేసి దాన్ని ఆ పీకాక్లోంచి గుచ్చి దానికి లెగ్స్ లాగా అనమాట, లెగ్స్తో అది అక్కడ హోల్డ్ చేయడానికి వీలుగా అలా పెట్టి దానిలోంచి పైనుంచి ఇలా ఇన్సర్ట్ చేశాను అనమాట, చూపించినట్టు. అలా ఇన్సర్ట్ చేసి దాన్ని ఆ ఎంబ్రాయిడరీ హూప్కి పెట్టి ఆ వైర్, గోల్డ్ వైర్ ఏది ఉందో అది ట్విస్ట్ చేశాను. ట్విస్ట్ చేసి దాన్ని అక్కడే టైట్ చేసి ప్రెస్ చేసేసాను అనమాట. సో మీన్వైల్ మీరు అది గమనిస్తే కనుక అక్కడ పీకాక్ టెయిల్ స్టార్ట్ అయిన దగ్గర మనం ఇది జియా వైర్ అంటించాం కదా, అంటించిన తర్వాత నాకు అది బ్లాక్గా సరిగా అంటే బాగా అనిపించలేదు అనమాట. అందుకు మళ్ళీ ఆ మన బార్డర్ ఏదైతే ఉందో, లేస్ ఏదైతే ఉందో ఆ లేస్ని నేను మళ్ళీ దాని చుట్టూ కూడా ర్యాప్ చేసేసాను. ర్యాప్ చేసేసి ఇగో పీకాక్ ఫెదర్స్ ఏవైతే తెచ్చానో దాన్ని నాకు కావాల్సిన సైజులో కట్ చేసి దానిపైన అంటించాను అనమాట, ఆ టెయిల్ పైన. అలా మెల్లిమెల్లిగా అంటే ఒకటి ఎప్పుడైనా ఇలాంటి ఫెదర్స్ అవి అంటించినప్పుడు బాటమ్ నుంచి స్టార్ట్ చేయాలి. పైనుంచి స్టార్ట్ చేస్తే ఆ ఫెదర్ యొక్క కన్ను ఏదైతే లుక్ ఉందో ఆ లుక్ కవర్ అయిపోతుంది అనమాట. అలా కవర్ అవ్వకుండా ఉండాలంటే మనం బార్డర్ నుంచి స్టార్ట్ చేయాలి. నాకు 3, 4, 3, 2, 2 అలా పట్టాయి లైన్లో. సో అబౌట్ ఇప్పుడు మీరు చూసిన క్రాఫ్ట్కి నాకు ఒక 23 ఫెదర్స్ ఏమో పట్టాయి. నేను పెద్దగా టెయిల్ పెట్టుకున్నాను కాబట్టి, మీరు చిన్న టెయిల్ పెట్టుకుంటే కనుక ఇంకా తక్కువ ఫెదర్స్ పడతాయి అన్నమాట దానికి. సో నాకు 23 ఫెదర్స్ పట్టి నేను అది అడ్జస్ట్ చేసి పెట్టుకుంటానికి నాకు అంత టెయిల్ పట్టింది. నాకు ఒక 40 సెంటీమీటర్స్ ఏమో పెట్టాను నేను టెయిల్. చూసారా, ఒక 40 సెంటీమీటర్స్ దాకా 40 కాదు సారీ, ఒక ఉంటుంది, ఒక 25-30 సెంటీమీటర్స్ ఈజీగా ఉంటుంది అది టెయిల్. నేను మెజర్ చేయలేదు బట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో ఆ తర్వాత మన ఈ రింగ్ బాక్సెస్ ఏవైతే చేసామో వాటిని దానిపైనే మన ప్లాటర్ పైనే స్టిక్ చేసేసాను అనమాట. స్టిక్ చేసేసిన తర్వాత దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి చూశాను, ఓకే ఇది ఇంకా స్టిక్ అయింది, పొజిషన్ సరిపోయింది అన్నప్పుడు దానికి ఎక్స్ట్రా లుక్ కోసం నా దగ్గర చిన్న పర్ల్స్ లాంటివి అంటే ముత్యాల లాంటి పర్ల్ బాల్స్ ఉంటే ఆ బాల్స్ అంతా దానిపైన స్టిక్ చేశాను అనమాట. స్టిక్ చేసేసిన తర్వాత మన ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. ఈలోపు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్టయితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన దగ్గర ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేసేవి, తర్వాత పిల్లల కోసం చేసే క్రాఫ్ట్స్, ఫన్ వీడియో, పజిల్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. మనది ఫ్యామిలీ ఛానల్ కదా, ఇలాంటి చాలా చాలా ఫన్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ప్లీజ్ ఒకసారి ఛానల్ చెక్ చేసేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక కింద కమెంట్స్లో చెప్పండి. సో ఇది మన ఫైనల్ లుక్ ఎంగేజ్మెంట్ ప్లాటర్ది. సో ఆమెకి నేను ఇవాళ ఈవినింగ్ వెళ్ళి ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆమె రియాక్షన్ ఏంటనేది షేర్ చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.